It's not just skin care, it's cell care. Shop now. జీవిత ఖైదు పడ్డ రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వివాదం అంతకంతకు ముదురుతోంది. ఒక రౌడీ షీటర్కి 2 సార్లు పెరోల్ ఇవ్వడం ఏంటి అన్న చర్చ జరుగుతోంది. దాన్ని 2 ఎమ్మెల్యేలు రికమెండ్ చేయడం, హోంమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంతా కాంట్రవర్సీ అయింది. శ్రీకాంత్ పెరోల్ రద్దు చేసి నెల్లూరు జైలు నుంచి వైజాగ్కి తరలించినప్పటికీ కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకడం లేదు. ఇంతకీ గూడూరు ఎమ్మెల్యే సునీల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పెరోల్ కోసం ఎవరు అప్రోచ్ అయ్యారు? ఒకవేళ శ్రీకాంత్ ప్రియురాలు నడిగంటి అరుణ ఆ 2 ఎమ్మెల్యేలను అప్రోచ్ అయితే ఆమెతో 2 ఎమ్మెల్యేలకున్న సంబంధం ఏంటి? జీవిత ఖైదు పడ్డ రౌడీ షీటర్కి పెరోల్కి ఎలా రికమెండ్ చేసింది? హోంమంత్రి పెరోల్కి అనుమతినిచ్చారా లేదా? రౌడీ షీటర్ పెరోల్ తెర వెనుక నుంచి సహకరించిన పోలీస్ అధికారులు ఎవరు? రౌడీ షీటర్ పెరోల్ వెనుక ఎవరు వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి? ఏ పని మీద రౌడీ షీటర్ బయటకొచ్చాడు? ఇప్పుడు ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై ముందు ఎవరు మాట్లాడొద్దని ఎంత కట్టడి చేసినా చర్చ మాత్రం ఆగడం లేదు. జీవిత ఖైదు పడ్డ రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వివాదం అంతకంతకి ముదురుతోంది. ఒక రౌడీ షీటర్కి 2 సార్లు పెరోల్ ఇవ్వడం ఏంటన్న చర్చ జరుగుతోంది. దాని 2 ఎమ్మెల్యేలు రికమెండ్ చేయడం, హోంమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇదంతా కాంట్రవర్సీ అయింది. శ్రీకాంత్ పెరోల్ రద్దు చేసి నెల్లూరు జైలు నుంచి వైజాగ్కి తరలించినప్పటికీ కొన్ని ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. ఇంతకీ గూడూరు ఎమ్మెల్యే సునీల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పెరోల్ కోసం ఎవరు అప్రోచ్ అయ్యారు? ఒకవేళ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఆ 2 ఎమ్మెల్యేలను అప్రోచ్ అయితే ఆమెతో 2 ఎమ్మెల్యేలకు ఉన్న సంబంధం ఏంటి? జీవిత ఖైదు పడ్డ రౌడీ షీటర్కి పెరోల్కి ఎలా రికమెండ్ చేసింది? హోంమంత్రి పెరోల్కి అనుమతినిచ్చారా లేదా? రౌడీ షీటర్ పెరోల్కి తెర వెనుక నుంచి సహకరించిన ఆ పోలీస్ అధికారులు ఎవరు? రౌడీ షీటర్ పెరోల్ వెనుక ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి?